అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను వినాయక చవితి వ్రత కథ ఏమీ చెప్పట్లేదు, కానీ ఆనాడు మనం చేసే పూజలో ఒక మహత్తర తత్వం దాగి ఉంటుంది। అది ఏమిటో తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం చేద్దాము। అలాగే నా ఛానల్ కి గనక కొత్తగా వచ్చిన వారు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ మద్దతు తెలపండి। వ్రత కథలోని గణాధిపత్యం కోసం జరిగే పోటీలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు। అంటే భూమండలం మొత్తం తిరిగినా, అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా సరే లాభం లేదు। తల్లిదండ్రులను గౌరవించాలి, పూజించాలి, సేవించాలి, సంతోషంగా చూసుకోవాలి। సమస్త తీర్థాలు పుణ్యక్షేత్రాలు తిరగటం కంటే కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రులను బాగా చూసుకోవడం ముఖ్యమని వినాయకుడు చెబుతూ ఉంటే, ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఎన్నో వృద్ధాశ్రమాలు ఉంటున్నాయి। ఎంతో మంది వృద్ధులైన తమ తల్లిదండ్రులను అక్కడ పడేస్తున్నారు। ఇది కరెక్టేనా? మీరే ఆలోచించండి। తల్లిదండ్రులను వినాయకుడు ముందు తాను పూజించి మనకు చూపించాడు। అలాంటి వినాయకుడిని పూజించే కొంతమంది మాత్రం వాళ్ళ తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలలో పడేస్తున్నారు। మళ్ళీ అదే వినాయకుడి దగ్గరకు వచ్చి మా కోరికలు నెరవేర్చమని అడుగుతారు। వినాయకుడు మాత్రం అలాంటి వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడా? మీరే ఆలోచించండి। నేను ఇక్కడ అందరినీ అనట్లేదు। ఎవరైతే ఇలా వాళ్ళ తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలలో పడేస్తున్నారో వాళ్ళని మాత్రమే ప్రశ్నిస్తున్నాను। వినాయకుడి నుండి మనం ఎంతో స్ఫూర్తిని పొందవచ్చు। పుట్టగానే తండ్రే తల నరికేశాడు, అయినా గజముఖం ఏర్పాటు చేసేలా చేసుకున్నాడు। ఆయన వాహనం ఏమో ఎలుక, ఈయనదేమో పెద్ద శరీరం, అయినా ఒక చిన్న ఎలుకని వాహనంగా చేసుకున్నాడు। ఇది ఒక విఘ్నము। ప్రసాదం ఏమైనా మనం పంచభక్ష పరమాన్నాలు పెడతామా అంటే ఉండ్రాళ్ళు పెడతాము। ప్రసాదం కాబట్టి మనమైనా సరే కొంచెమే తింటాం। అదే పనిగా ఉండ్రాళ్ళని ఎక్కువ తినమంటే మనం తినగలమా? లేదు కదా। మరి వినాయకుడైనా ఎలా తింటాడు? ఆయనకు పూజ కోసం ఉపయోగించే పదార్థాలు ఏమైనా బ్రహ్మాండంగా ఉంటాయా అంటే పత్రి పూజ అని చెప్పి అక్కడ ఇక్కడ దొరికే గడ్డి పరకలన్నీ తీసుకొచ్చి వాడతాము। వాటితో పాటు కొన్ని పండ్లు పెడతాము। అవేమైనా మంచిగా ఉంటాయా అంటే అవేమో పచ్చిగా ఉంటాయి, తినడానికి పనికిరావు। వినాయకుడైనా ఎలా తింటాడు? మీరే ఆలోచించండి। ఇలా వినాయక చవితి నాడు మనం చేసే పూజలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ కూడా వినాయకుడు మాత్రం పరమ ప్రీతిగా మన పూజలు అన్ని అందుకుని మన కోరికలు నెరవేరుస్తున్నాడు। అంటే ప్రకృతి ఎలా ఉందో అలానే ప్రకృతిని ఆస్వాదించాలి, ప్రేమించాలి, పూజించాలి అని వినాయకుని పూజా విధానం మనకు తెలుపుతుంది। వినాయకుడి ప్రతి అంగాన్ని వర్ణిస్తూ దాని నుండి మనం పొందగలిగిన స్ఫూర్తి ఏమిటో వివరిస్తూ నా ఛానల్లో ఇదివరకే ఒక వీడియో చేశాను। ఒకవేళ మీరు గనక ఆ వీడియో చూడనట్టు అయితే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి। వినాయకుడికి ఒకే దంతం ఉంటుంది కదా, అందరికీ తెలిసిందే। వ్యాస మహర్షి మహాభారతం చెప్తూ ఉంటే వినాయకుడు రాస్తూ ఉంటాడు। అప్పటికే పోటీ అన్నట్టుగా వ్యాస మహర్షి చెప్తూ ఉంటే వినాయకుడు రాస్తూ ఉంటాడు। అలా రాస్తూ ఉన్నప్పుడు గంటం విరిగిపోయి తనకు ఎదురైన విఘ్నాన్ని జయించడానికి తన దంతం విరగకొట్టి రాశాడు, గొప్ప త్యాగం చేశాడు। ఇలా విఘ్నేశ్వరుడు ఆదర్శవంతంగా నిలిచాడు। మీరు గనక గమనించినట్టు అయితే వినాయకుని భార్యలు ఎవరు? సిద్ధి, బుద్ధి। మనం చేసే పనిలో ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడాలి। మన శక్తి, బుద్ధి, తెలివితేటలు, టాలెంట్, ప్రతిభ అన్ని వాడాలి। దానికి విఘ్నేశ్వరుడినే ఆదర్శవంతంగా తీసుకోవాలి। మహాభారత రచనలో తనకు ఎదురైన సమస్యను ఎదుర్కొన్నాడు కదా, దానినే ఆదర్శంగా తీసుకుని మనకు మన పనులలో ఎదురయ్యే సమస్యలను కూడా మనం ఎదుర్కోవాలి। అలా మన సాయశక్తుల ముందు మన బుద్ధితో మనం మన సమస్యలను ఎదుర్కోవాలి। ఆపై వినాయకుడిని అంటే భగవంతుడిని ప్రార్థించాలి। మన కృషికి భగవంతుని ఆశీస్సులు తోడైతే మన పనిలో మనం విజయం సాధిస్తాము। దీనినే వినాయకుని రెండవ భార్య సిద్ధి సూచిస్తుంది। ఇంతేకాదు వినాయక చవితి నాడు మనం చేసే వ్రత కథలో ఇంకా ఎన్నో ఘట్టాలలో ఇంకా ఎంతో మహత్తరమైన తత్వాలు దాగి ఉన్నాయి। వాటి మీద మరొక వీడియో చేయమంటారో లేదో కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శ్రేష్ఠ సాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి। జై హింద్।